యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వాక్యంలో చక్కటి మాట ఉంది. ఆ మాటని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వాక్యం. రాజుగా చేయుటకు వారు వచ్చి నన్ను బలవంతంగా పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి ఆయన ఒంటరిగా మరలా కొండ ప్రాంతానికి వెళ్ళిపోయాడట. చూడండి, ఇక్కడ మనకు ఒక విచిత్రమైన ధోరణి కనిపిస్తుంది. అదేంటంటే, ఎవరు కూడా ఘనతను ఉల్లంఘించరు, హెచ్చింపును ఎవరు త్రోసిపుచ్చుకోరు. ఎవరైనా మనల్ని ఉన్నత స్థితిలో పెట్టడానికి, ఘనపరచడానికి, హెచ్చించడానికి వచ్చినప్పుడు వారిని ఎవరు కూడా తృణీకరించరు. అది అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, మర్యాద కావచ్చు, గౌరవం కావచ్చు. వీటిలో ఏదైనా కూడా మనలో ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలని తాపత్రయపడినప్పుడు మనం దానికి అడ్డు చెప్పం. కానీ ఈ వాక్యంలో ప్రభువైన అయిన యేసుక్రీస్తుని గురించి మనం చదివితే, ఆయన్ని బలవంతాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తారట? రాజుగా ఆయనను చేస్తారని. అంటే యేసుక్రీస్తు మధ్యలో ఆయనకి ఇది ఇష్టం లేని కార్యక్రమంగా కనిపిస్తుంది. మీలో ఎవరినైనా ఒకరిని తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని సీఎం చేసేస్తామంటే మీరు వద్దంటారా? పోనీ మీలో ఎవరినైనా, స్త్రీలలో కొందరిని ఎవరినైనా తీసుకెళ్ళి మహిళా మండలి అధ్యక్షురాలుగా చేసేస్తానంటే వద్దంటారా? ఇది దేవుడే ఇచ్చిన అవకాశం అన్నయ్య అంటారు. దేవుడు నా నీతిని, నా యథార్థతను గమనించాడు అన్నయ్య అని చెప్తారు. దేవుడు నా మీద దృష్టి నిలిపి ఆయన నన్ను హెచ్చించాడు అన్నయ్య అని చెప్తారు. అంతేగాని సీఎం చేసేస్తానంటే, లేకపోతే మిమ్మల్ని అధికారం చేసేస్తానంటే ఎవరన్నా వద్దంటారా? ఎవరు వద్దంటారు. కానీ ప్రభువుని చూడండి, వాళ్ళు యేసయ్యను వెతుక్కుంటూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వాళ్ళు అద్భుతాలు కోరి, స్వస్థతలు కోరి, లేకపోతే ఆయన దగ్గర ఏదైనా ఉపకారాన్ని కోరి కాదు. అంతకు మునిపే వాళ్ళు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చూశారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తుంచి పంచి పెడుతుంటే ఆకలి తీర్చబడింది. చచ్చిన వాడిని పేరు పెట్టి పిలిస్తే సజీవంగా లేచి వచ్చాడు. మోసుకెళ్తున్న పాడిని ముట్టుకుంటే ఆ పడిన వాడు లేచి కూర్చున్నాడు. ఇలాంటి ఆశ్చర్యమైన అద్భుతాలు ఎన్నో చూచిన వాళ్ళు ఆయనను గణపరచాలి, మహిమపరచాలి, ఆయనే మనకు ఒక రాజుగా ఉండాలి అని ఆయనను రాజుగా చేయడానికి వాళ్ళు వస్తుంటే వాళ్ళ కంట పడకుండా ఆయన మరలా కొండ ప్రాంతానికి వెళ్ళిపోయినట్లు వాక్యంలో మనం చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాక్యం దగ్గర మనం ఆలోచించి, ఏంటి తప్పేంటి? ఆయన ఎందుకు ఈ రాజుగా ఉండడానికి ఇష్టపడట్లేదు? ఆయన ఎందుకు ఈ ఆధిక్యతను ఉల్లంఘిస్తున్నాడు? ఈ ఘనతకి ఆయన ఎందుకు దూరాన నిలిచి వారి కంట పడకుండా వెళ్ళిపోతున్నాడు అని అంటే, ఈ రాజు యొక్క అనుభవాలలో ఉన్న కొన్ని అనుభవాల్ని, 2 అనుభవాల్ని నేను మీతో చెప్తాను. దాన్ని బట్టి మీకు చాలా విషయాలు అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ రాజు యొక్క అనుభవాలు, ఈ రాజు యొక్క స్థితిగతులు, రాజుగా అభిషేకించబడిన యొక్క వ్యక్తి యొక్క పోకడ ఎలా ఉంటుంది, ఎందుచేత ఆయన ఈ అనుభవాన్ని ఆయన ఆటంకపరుచుతున్నాడు, అడ్డుగిస్తున్నాడు, ఆయన అంగీకరించట్లేదు అనేది మనం తెలుసుకోగలుగుతాం. చూడండి, ఒకరోజు దేవుని వాక్యంలో మనం చూస్తే, దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. దావీదు కోరుకుంది కాదది. దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించి, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను నిన్ను కోరుకొని ఉన్నాను, ఇశ్రాయేలీయులకు నిన్ను రాజుగా అభిషేకించి ఉన్నాను అని ఆయన కోరుకొని ఉన్న సంగతి సమూయేలు ప్రవక్త వెళ్ళి మరి ప్రకటించి నూనె పోసి ఆయనను అభిషేకించాడు. దావీదు రాజుగా అయ్యాడు అనుకోండి. ఈ చరిత్ర మీకు బాగా తెలుసు. ఈ రాజైన దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు ఎవరికో కాదండి, దావీదు కడుపును పుట్టిన తన సొంత కుమారుడైన అబ్షాలోముకి గుండెల్లో ఆశ కలిగింది. ఏం కలిగింది అనంటే, నేను రాజును కావాలి, నా తండ్రికి బదులుగా నేను రాజరికంలో ఉంటే నా పేరు ప్రఖ్యాతులు ప్రబలాలి, నా కీర్తి ప్రతిష్టతలు వ్యాపించాలి,
ఎంతకాలం నేను ఇలా ఉండాలి, అందుచేత ఏ విధము చేతనైనా ఈ సింహాసనాన్ని నేను దక్కించుకోవాలి అని దురభిమానం కలిగింది. అప్పుడు ఈ రాజుగా అభిషేకించబడాలి, నేను రాజును కావాలనుకున్న వాడు తిన్నగా వెళ్ళి డైరెక్ట్గా రాజు అయిన దావీదుని అడుగుంటే బాగుండే మాట. కానీ అతని యొక్క వంచనకరమైన అనుభవాలు ఎలా కనిపిస్తాయి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆ మాటలు చదువుతారండి. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చదివినప్పుడు, తమకు నమస్కారము చేయుటకు ఎవరైనా తన దగ్గరికి వచ్చినప్పుడు, వినండి, అబ్షాలోము ఏం చేసేవాడో తెలుసండి, తన చెయ్యి చాపి వారిని దగ్గరకు తెచ్చుకొని వాళ్ళకి ముద్దు పెట్టి మెల్లమెల్లగా 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 ఏం చేసేవాడో తెలుసండి, వారిని తన తట్టు త్రిప్పుకునేవాడంటండి. ఒక్కసారి మీరు ఆలకించండి. ఇప్పుడు దావీదు ఎవరు అనంటే అబ్షాలోము తండ్రి. ఇప్పుడు తండ్రి అయినటువంటి దావీదు రాజుగా ఉంటే ఒకట, కుమారుడైన అబ్షాలోము రాజుగా ఉంటే ఒకట. కానీ ఈ అబ్షాలోము హృదయంలో ఉన్న ఆ ద్వేషం ఏంటంటే, నేను రాజుని కావాలి. ఎవరు కావాలి? నాకు ఎన్ని వసతులన్నా ఉండని, నాకు ఎన్ని ఆధిక్యతలైనా ఉండని, నా తండ్రి అయిన దావీదు నన్ను ఎంతగానైనా ఘనపరచని, ఎంతగానైనా ఉన్నతమైన స్థానంలో నన్ను పెట్టని, అది కాదు నాకు కావాల్సింది. నేను ఆ సింహాసనం ముందు కూర్చోవాలి, నేను రాజరికంలోకి వెళ్ళాలి, నా కీర్తి ప్రతిష్టతలు, నా యొక్క ప్రశంసలు ప్రజల దగ్గర ఉండాలి, కనుక నాకు ఆ రాజరికం కావాలని ఏం చేసేవాడు ప్రియులరా? అతడు హృదయంలో అధికార దాహము కలిగిన వాడై, ఎవరైనా తన దగ్గరకు వస్తే వారిని అమితంగా ప్రేమించినట్లుగా నటన చేస్తూ వారిని తమ వైపు తిప్పుకునేవాడట. అరే, నా తండ్రికి నేను ద్రోహం చేస్తున్నానే, నా తండ్రికి నేను అపకీర్తి తెచ్చేటట్లుగా ప్రవర్తిస్తున్నానే, నా తండ్రి రాజ్యానికి విరోధంగా నేను ప్రవర్తిస్తున్నానే, నా తండ్రి హృదయంలో దుఃఖాన్ని మిగిల్చడానికి, ఆవేదన కలిగించడానికి నేను పూనుకుంటున్నానే, ఇది నాకు ఎంతవరకు ఆశీర్వాదం అనే విచక్షణ జ్ఞానం లేకుండా, తన తండ్రి పక్షము కాకుండా తన తండ్రికి విరోధముగా లేచి ఆ సింహాసనం ముందు చేరాలన్న అభిలాష కలిగిన వాడై వంచన చేస్తూ వచ్చాడు. ప్రియుల దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ రాజరికపు లేకపోతే ఆ రాజు యొక్క స్థానమే కానివ్వండి, ఆ యొక్క అనుభవమే కానివ్వండి, మనిషిని ఎంత పశుప్రాయునిగా చేస్తుందో ఒకసారి ఆలకించండి. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను రాజుగా చేస్తారు అని తెలుసుకొని ఎందుకు ఆయన దూరానికి వెళ్ళిపోడంటే, అసలు ఈ అనుభవం ఉందే, ఈ రాజరికపు అనుభవమే కానివ్వండి, ఈ రాజరికపు స్థితిగతులే కానివ్వండి, ఈ రాజుగా ఉండాలన్న ఆ స్థానం ఉందే, ఆ స్థానమే ఎలాంటిది అనంటే మనిషిని పశుప్రాయునిగా చేసి, ప్రేమ ఆప్యాయతలకు దూరంగా చేసి, మరి మమకారానికి దూరాన మనిషిని ఈడ్చుకుని వెళ్ళి మనిషిని ఒక అధికార దాహము కలిగిన వానిగా మలచే అనుభవం అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను టకటగా త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, జాగ్రత్తగా వినండి. వాక్యులు మనం చదివితే అతడు వంచన చేశాడు, ప్రజలను తన వైపుకి తిప్పుకున్నాడు. తన హృదయంలో ఉన్నటువంటి అభిలాషను తీర్చుకోవడానికి ఎన్ని కుతంత్రాలు చేయాలో, ఎన్ని కక్షలు పట్టి ఎలాగైతే ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలని అనుకున్నాడో దానిని చేరుకోవాలని శత ప్రయత్నాలు చేసి పొందుకున్నాడు అనుకోండి. వాక్యంలో ఘాటైన మాట, ఒక మాట మనం చదువుతాం. 19వ అధ్యాయం 10వ వాక్యం. ఇప్పుడు ప్రజలు కొంతకాలమైంది అబ్షాలోము రాజుగా కొంతమంది ప్రజలు ఆయన్ని ఏర్పరచుకొని ఎన్నిక చేసుకున్నారు. ఇప్పుడు ప్రజల దగ్గర వినబడుతున్న నినాదం ఏంటో తెలుసండి, మన మీద మనము రాజుగా పట్టాభిషేకం చేసుకొనినా లేకపోతే అభిషేకించిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయను. అయిపోయింది, చరిత్ర క్లోజ్. వింటున్నారా? ఇక్కడ నేను మీతో నొక్కి చెప్పాల్సిన మాట ఏంటంటే, మన మీద మనము రాజుగా అభిషేకించుకొనిన అబ్షాలోము రాజు. ఇది దైవ నిర్ణయం కాదు,
ఇది దేవుని సంకల్పము కాదు, ఇది దేవుని ప్రణాళిక కాదు, ఇది దేవుడు ఉద్దేశించి ప్రజలు సుభిక్షంతో బ్రతకడానికి, ప్రజలు శాంతిగా సమాధానంగా ఉండడానికి దేవుడు నిర్ణయించిన నిర్ణయము కాదు. వారికై వారు నిర్ణయించుకున్నారట. అర్థమవుతుందా? వారికై వారు ఏర్పరచుకున్నారట. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, మనకై మనం ఏర్పాటు చేసుకున్న మన రాజు యుద్ధమందు చనిపోయాడు, అయిపోయింది. ఇంకొక అనుభవం నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినాలి. అదేంటంటే, ఆ రోజుల్లో న్యాయాధిపతులు పరిపాలించుతున్నారు ఇశ్రాయేలీల ప్రజల్ని. వాళ్ళకి పాపం ఇశ్రాయేలీలకి ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళు న్యాయాధిపతులు దేవుని దగ్గర విచారణ చేసి వాళ్ళు నడవవలసిన మార్గాన్ని బోధించి, వాళ్ళకి చూపించవలసిన త్రోవ చూపించి, వాళ్ళకు కావలసిన నిబంధనలు వాళ్ళకు అనుగ్రహించి, మరి భక్తిగాను యథార్థంగాను నీతిగాను నిజాయితీగాను దేవుడు వారిని మరి ప్రవక్తల ద్వారా వాళ్ళని నడిపించుచున్న రోజులు ఆ రోజులు. అప్పుడు ఇశ్రాయేలీలలో కొందరు ఏం చేశారంటే, సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చారు. ప్రవక్త దగ్గరకు వచ్చి ఏమడిగారంటే, అయ్యా, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. ఎవరు కావాలంటండి? నోళ్ళు తెరిచి చెప్పండి, ఎవరు కావాలంటండి? రాజు కావాలి. ఏంటండి, నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఎవరున్నారు? ప్రవక్తలు, న్యాయాధిపతులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్పే మాట ఏంటి? మాకు ప్రవక్తలు వద్దు, మాకు న్యాయాధిపతులు వద్దు, దేవుని దగ్గర విచారణ చేసేవాళ్ళు మాకు వద్దు, మాకు తన సొంత ఆలోచన ప్రకారం మమ్మల్ని పరిపాలించే రాజులు కావాలి. నేను ఒక్క మాట చెప్తాను, వినండి. అసలు ఈ రాజులు అనేది, ఈ అనుభవం వీళ్ళు ఎక్కడ చూశారు అనంటే, వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ వీళ్ళకి రాజు ఉన్నాడు. అంటే దీంట్లో మనం డైరెక్ట్గా మనం తలపోసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు విడిచిపెట్టి వచ్చిన అనుభవాల్ని ఇప్పుడు మరలా ఇక్కడ ఏమంటున్నారు? మాకు కావాలి. మీకు ఇంకో మాట చెప్పనా, అక్కడ రాజు పరిపాలనలో రాజు వీళ్ళకు ఉన్నప్పుడు ఆ రాజు వీళ్ళని పెట్టిన చిత్రహింసలు ఏంటో నీకు తెలుసు కదండి. చెప్పరేంటండి? ఇటుకలు మట్టి తొక్కి, ఇటుకలు కాల్చి లెక్క అప్పగిస్తే దేవుళ్ళ వీళ్ళకి జీతం ఇచ్చే నాదుడు కూడా లేడు. కాయ కష్టం చేశారండి, రెక్కల ముక్కలు చేశారండి, రక్తం ఆవిరి చేశారండి. మరి ఆదరించే వాళ్ళు లేక కుమిలి ఆ రోజు ఏమని ప్రార్థన చేశారు? నా దేవా, మా పితరులతో వాగ్దానం చేసిన వాగ్దానం ఏమైంది? మమ్మల్ని మేము నాటని కట్టని చెట్ల ఫలములను అనుభవించేటట్లుగా చేస్తానన్నావే. మా పితరులతో వాగ్దానం చేసిన ఆ వాగ్దానం మాలో నెరవేర్చబడే ఆ శుభ సమయం ఎప్పుడు? మాకు విడుదల ఇవ్వండి, మమ్మల్ని కనికరించండి అని వాళ్ళు మొర్ర పెట్టారట. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వాక్యం. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తుల నుండి నా ప్రజలు వాళ్ళ బాధను చూచాను. వాళ్ళు పనులలో వాళ్ళు అక్కడేం పడ్డారంటండి? కష్టం. వాళ్ళకి లాభం కాదు, నష్టం. కష్టం ఇష్టం కాదు. వాళ్ళు చెమటోర్చి కష్టపడి శ్రమపడి రెక్కల ముక్కలు చేసి ఇలాంటి బ్రతకడం కంటే చావడమే మేలురా. నా దేవా, ఎప్పుడయ్యా మాకు విడుదల అని వాళ్ళు మొర్ర పెడుతుంటే ఆ మొర్ర దేవుడు విని దేవుడు వాళ్ళని విడిపించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మరలా వీళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసండి. అదిగో ఆనాడు వాళ్ళకి కష్టం అనిపించిందే, ఆనాడు వీళ్ళకి చేదనిపించిందే, ఆనాడు వాళ్ళు పనులలో వాళ్ళని శ్రమ పెట్టినప్పుడు వీళ్ళు కన్నీళ్లు కార్చారే, ఏదైతే విడిచిపెట్టారో, ఏదైతే వద్దనుకున్నారో, ఏదైతే నా ప్రభు ఈ స్థితిలో నుండి నన్ను విడిపిస్తే మేలనుకున్నారో, ఇప్పుడు ఆ స్థితినే కోరుకుంటున్నారట. మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు దేవుని ఆలోచనలు వద్దు, మాకు ఆ రాజు కావాలి. ప్రియులరా, బాధాకరమైన విషయం ఏంటంటే, సమూయేలు ప్రవక్త కన్నీళ్లు కార్చి మరి ఆయన బాధపడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, శామ్యూయేల్, నువ్వు కన్నీరు పెట్టద్దు. వాళ్ళు తృణీకరించింది, ఉల్లంఘించింది నిన్ను కాదు సుమా, సాక్షాత్తు నన్నే. నా ఆలోచన కాదనుకుంటున్నారు, నా నడిపింపు కాదనుకుంటున్నారు, నా నాయకత్వాన్ని వద్దనుకుంటున్నారు, నా అజమాయిషి వద్దనుకుంటున్నారు. వాళ్ళకి ఒకప్పుడు కన్నీళ్లు కార్చారే, ఆ కన్నీళ్లు కావాలనుకుంటున్నారు. ఒకప్పుడు నలిగిపోయారే, ఆ యొక్క స్థితిగతులు మరలా కావాలనుకుంటున్నారు. ఒక రాజుని నియమించమని ఒక మాట చెప్తాను. సౌలుని
వారికి రాజుగా అభిషేకించారు, సౌలుని రాజుగా పెట్టారు. ఈ సౌలు ఎవరో తెలుసండి? నీతిమంతులకు విరోధి. ఎవరండి? ఉపకారమును పొంది అపకారము చేయువాడు. ఈ సౌలు ఎవరో తెలుసండి? లోకాశలతో నింపబడిన వాడు, దైవ సంబంధి కాదు. అతడు దేవుని ఎదుట యథార్థవంతుడు కాదు, లోకాశలు కలిగిన వాడు, నీతిమంతులకు విరోధి, ఉపకారమునకు అపకారము చేయువాడు. ఒక్క మాట జాగ్రత్తగా ఆలకిస్తే మీరు, ఏదైతే ఐగుప్తులో వాళ్ళు విడిచిపెట్టారో, అర్థమవుతుందా? ఏదైతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మమ్మల్ని గట్టెక్కిచ్చాడు అనుకున్నారో, మరలా అదే క్షోభ వారికై వారు తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నారండి. వాళ్ళకై వాళ్ళు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. ఈ రాజు ఇప్పుడు ఏం తీసుకొచ్చి పెట్టాడంటే, వాళ్ళు విడిచిపెట్టి వచ్చిన దుఃఖాన్ని మరలా తీసుకుని వచ్చి వాళ్ళ భుజాల మీద పెట్టాడు. ఈ రాజు ఏం చేశాడంటే, వాళ్ళు వద్దనుకుని వచ్చిన ఆ కష్టాన్ని మరలా తీసుకుని వచ్చి వాళ్ళ నెత్తి మీద పెడితే ఇలా బ్రతుకు ఇప్పుడు భారమైపోయిందండి. అలసిపోయారు ప్రజలు, సొలసిపోయారు. అంత మాత్రమే కాదు, చివరిగా నేను చెప్తాను, యుద్ధానికి వెళ్ళి రాజు తన కత్తి మీద తను పడి ఏమయ్యాడండి? చనిపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలులో అంగలార్పు. ఒక రోజున ఆ దేశంలో ఉన్న సైన్యాధిపతి అయిన నయమాను రాజు దగ్గరికి వెళ్ళాడు. వినాలి జాగ్రత్తగా. సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకు జబ్బు ఉంది కదా, నాకు వ్యాధి ఉంది కదా, అందుకని నేను ఇశ్రాయేల్ దేశం దాకా వెళ్ళొస్తాను అన్నాడు. ఎందుకురా బాబు అంటే, మా ఇంట్లో ఒక పాప ఉంది, పని మనిషి. ఆ అమ్మాయి ఒక ఆచూకీ ఇచ్చింది, ఒక అడ్రస్ ఇచ్చింది. ఇశ్రాయేల్ దేశంకి వెళితే మరి నేను బాగుపడతానట అని చెప్తే రాజు అన్నాడు, అదంత పని, నేను నీకు తాకీదు రాసిస్తాను, లెటర్ ఇస్తాను, తప్పనిసరిగా వెళ్ళి నువ్వు బాగైతే నాకు అంతే కదా మేలు. ఎందుకంటే మరి సిరియా సైన్యాధిపతి అయిన నయమాను చేత యెహోవా అనేక జయాలు, అనేక యుద్ధాలలో జయమిస్తూ వచ్చాడట దేవుడు. మరి జయాన్ని తీసుకుని వచ్చేవాడు బాగుపడతానంటే వద్దంటాడేంటి అని రాజు అన్నాడు. తప్పనిసరిగా వెళ్ళేసరా, నేను కూడా నీ హెల్ప్ చేస్తాను అట్లా అని ఒక తాకీదు, ఒక ఉత్తరం రాసి ఇచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలు రాజుకి ఉత్తరం రాసిస్తే ఈ సిరియా సైన్యాధిపతి ఆ ఉత్తరాన్ని తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు. జాగ్రత్తగా వినాలి సుమా. ఆ ఉత్తరం చూడగానే రాజు గుండె పగిలిపోయింది. ఎందుకంటే ఈ సిరియనులు తక్కువైనలు కాదండి. ఆ రాజు ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుకి ఒక వర్తమానం పంపాడు. ఏమని వర్తమానం పంపాడంటే, ఇదిగో ఇతనిని నీవు చూడండి ఆ మాట, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యం. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని ఎవరు బాగు చేయాలి? ఎంత సరదాగా రాసి పంపించాడు చూడు లెటర్. ఈయన అర్థమవుతుందని చెప్పే మాట మీకు. నా సేవకుడైన నయమానికి కలిగిన ఈ కుష్ఠరోగాన్ని నువ్వు బాగు చేయాలి అని వర్తమానం పంపిస్తే, ఇప్పుడు ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి, అది రాజుకు పట్టిన దుస్థితి, రాజుకు పట్టిన చీడ ఏంటో తెలుసండి. ఈ ఉత్తరాన్ని ఎప్పుడైతే చదివాడో, ఇప్పుడు ఆయన స్థితి ఏంటంటే, వస్త్రములు చింపుకొని చంపడానికి, బ్రతికించడానికి నేనేం దేవుణ్ణా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా దగ్గర పంపించడం ఏంటి? అంతలో ఒక వార్త, అయ్యా ఎందుకు అలాగ మీరు బట్టలు చింపుకొని ఏడ్చి గోలైపోయి, అమ్మో సిరియా రాజు నా దగ్గరకు ఉత్తరం పంపించాడు, నాలో ఏదో తప్పు వెతికి నా మీద యుద్ధానికి రావడానికి పూనుకుంటున్నాడని మీరెందుకు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు పిచ్చోళ్ళారా? మన దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
మన దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడయా, ఒక యాజకుడు ఉన్నాడయా, ఆ యాజకుని దగ్గరికి పంపించు. పిల్లరా జాగ్రత్తగా వినండి. ఆ యాజకుడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళగానే దేవుడు సమస్తాన్ని ఆయనకి చెప్పాడు. ఆయన ఈ నయమాన్ ఇంటికి రాకమునిపే ఏం చెప్పాడంటే నువ్వేం కంగారు పడద్దు, అతను వెళ్ళి యోర్దాన్లోకి వెళ్ళి 7 మార్లు మునిగి స్వస్థ చిత్తుడు కమ్మను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అతని రోగం బాగవడానికి కావలసిన సమాచారం ఎవరి దగ్గర ఉంది? జాగ్రత్తగా ఇప్పుడు మీరు చూస్తే, అతనిని స్వస్థపరచగలిగిన, అతని రోగాన్ని కుదర్చగలిగిన, అతని శరీరాన్ని పసిపిల్ల వాని శరీరం వల్లే మార్చగలిగిన సమాచారం, ఆ శక్తి సామర్థ్యతలు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఒక యాజకుని దగ్గర ఉన్నాయి. రాజేమో బట్టలు చెప్పుకొని ఏడుస్తుంటే ఇదిగో ఈ యాజకుడు, ఈ ప్రవక్త అంటాడు, నువ్వు వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునిగితే నా దేవుడు అద్భుతం చేస్తాడు, నీ రోగం మనుషులకు అసాధ్యమైనదేనైనా, రాజులకు అసాధ్యమైనదేనైనా, ఒకవేళ వైద్యులకు చేతగానిదేనైనా ఆయన నీకు ఒక శక్తి కలిగిన కార్యం చేస్తాడు, నువ్వు స్వస్థ చిత్తుడమై వెళతావు. నీవు దేవుని మాటకి శిరస్సు వంచి యోర్దానులో 7 మార్లు మునుగమని వర్తమానం పంపించినప్పుడు, మీకు చరిత్ర బాగా తెలుసు కనుక నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఆ సిరియా సైన్యాధిపతి అయిన నయమాను వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునిగాడు. బాగుపడ్డా లేదా? రైట్, బాగుపడ్డాడు. ఇప్పుడు నేను మీతో చెప్పే మాట వినండి ప్రియులారా. తమ కొరకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేయించుకుని అబ్షాలోమేమో వాడు చచ్చాడు. మాకు రాజు కావాలని మరి సౌలుని రాజుగా అభిషేకిస్తే ఆ సౌలు తమ కత్తి మీద పడి తమ చచ్చాడు. ఇక్కడ మా సైన్యాధిపతిని మీరు బాగు చేయమని రాజుకు వర్తమానం పంపిస్తే ఈ రాజు చేతగాని వాడి వల్ల చేతులు పడుచుకొని బట్టలు చింపుకొని ఏడ్చే స్థితికి, అతడు కన్నీళ్లు పెట్టి భయపడిన పరిస్థితికి ఇక్కడ దిగజారాడు. అయితే వీటిలన్నింటికి భిన్నంగా కనబడే అనుభవం ఏంటో తెలుసండి. ఒక యాజకుడు ఉన్నాడు. ఈ యాజకుడు ఎవరయ్యా అనంటే హెబ్రీ పత్రికలో దైవజనుడు పౌలు చెప్పాడు. చదవండి ఆ మాటని. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యం అండి. వినండి జాగ్రత్తగా. ఈయన రాజు కాదండి. ఈయనెవరు? యాజకుడు. స్తోత్రం చెప్పండి. ఎవరండి ఈయన? యాజకుడు. ఈ యాజకుడు ఎవరయ్యానంటే పవిత్రుడు. చూసారండి, దోషము లేని నిర్దోషియు, కల్మషము లేని నిష్కల్మషుడును, పాపము లేని ప్రత్యేకించబడిన వ్యక్తియు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు మనం ధ్యానించిన ఈ రాజుల చరిత్రలన్నీ కూడా ఒట్టి కదలించబడేవి, చలించిపోయేవి, స్థిరము లేని అస్థిరమైనవి. మీకు అర్థమవుతుందని చెప్పింది. ఈ రాజుల యొక్క స్థానాలు ఉన్నాయే, ఇవన్నీ కదిలిపోయేవి. ఇవి మనకు మేలు చేసేవి కావు, ఇవి మనకు అక్కరకొచ్చేవి కావు, ఇవి మనకు ఉపకారాన్ని చేసేవి కావు. కానీ మనకు ఒక ప్రధాన యాజకుడు కావాలి. ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అందుకే యేసు ప్రభుని రాజుగా చేయడానికి వాళ్ళు వస్తుంటే, నేను రాజుగా ఉండడానికి రాలేదు నాయనా, నేను యాజకునిగా ఉండడానికి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ ధ్యాస అంతా ఏంటి? రాజులుగా చేయాలి. ప్రభు అంటాడు, రాజుగా చేయబడిన అబ్షాలోము ఏమయ్యాడు? రాజుగా చేయబడిన సౌలు ఏమయ్యాడు? రాజుగా ఉన్న ఇశ్రాయేలీయుల రాజు ఏమయ్యాడు? నేను రాజుగా కాదు, నేను నిరంతరము యాజకునిగా ఉండడానికి, నిరంతరం యాజకత్వాన్ని చేయడానికి, నిరంతరం నా యాజకత్వములో మీరు జీవించబడడానికి నేను యాజకునిగా వచ్చాను. ప్రియులరా, ఈ యాజకుని గురించి మనం లేఖనాల్లో చదివితే ఈ యాజకుడట నిరంతరం యాజకత్వం చేసేవాడట, నిరంతరం జీవించుచున్నాడటండి. ఈయనకి మరణం లేదండి బాబోయ్. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగాను.
ప్రైజ్ ది లార్డ్. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరం జీవిస్తున్నాడు. మరణము లేనివాడు, మృత్యుంజయుడు, మరణపు ములను విరిచిన వాడు, నిరంతరం అదృశ్య దేవునిగా, ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరించు ప్రధాన యాజకుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ రోగంతో వచ్చినా, ఏ బలహీనతతో వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా, ఏ కన్నీళ్లతో వచ్చినా, ఎలాంటి కుంపటి భుజాల మీద వేసుకొని భారముతో నువ్వు వచ్చినా, నీ భారాన్ని తీర్చగలిగిన దేవుడు, నీ కన్నీళ్లు తుడవగలిగిన దేవుడు, నీ రోగాన్ని కుదర్చగలిగిన దేవుడు, నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు, సమాజంలో నిన్ను విలువ కలిగిన వ్యక్తిగా నిలబెట్టడానికి శక్తి కలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. ఆయన్ని రాజుగా చేయడానికి వస్తుంటే ఆయన అంటాడు, మీకు ఒక దండం రా నాయన. రాజులందరూ చచ్చారు, కానీ ప్రధాన యాజకుడు చచ్చినవాడు, ఆయన సమాధి చేయబడి మృత్యుంజయుడై లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఈ రోజున మనకున్న ప్రతి భారాన్ని తీసి ఆయన భుజాల మీద పెట్టేస్తున్నాం. నాయనా ఉద్యోగం లేదయ్యా, నాయనా ఇల్లు లేదయ్యా, నాయనా పిల్లలకి వివాహాలు కావాలయ్యా, ప్రభువా ఇదిగో పిల్లలు చదువుతున్నారయ్యా, నాయనా నీ కాపుతలు కావాలయ్యా. ఈ భారాలన్నీ ఆయన మీద పెట్టి మనం ఈ రోజున విశ్రాంతిగా ఉన్నామంటే మనకు రాజుండి కాదు, మనకు యాజకుడుండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక యాజకుడు ఉన్నందువలన మన విశాలంగా మన బాధ్యతలు, మన భారాలు, మన కొదువులు అన్నీ ఆయన మీద పెట్టి ప్రశాంతంగా మనం ఉన్నాం. మనం ఆయనకు కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్దులం. ఎందుకంటే ఆయన రాజుగా మనకు ప్రత్యక్షం కాక ఆయన యాజకుడిగా ప్రత్యక్షమై మన భారములు భరిస్తున్నాడు, మన కన్నీళ్లు తుడుస్తున్నాడు, మన చింత యావత్తు ఆయన మోస్తూ మన కన్నీళ్లు తుడిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమమిచ్చి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ తండ్రికి మహిమ కలుగును గాక, ఆయన నామం స్తుతింపబడును గాక, ఆయన నామమే ఘనపరచబడును గాక, ఆయన నామమే మహిమపరచబడును గాక. మన యావత్ జీవితంలో ఆయన చిత్తమే ప్రభావితమగు గాక. దేవుడి మాటలు మీ హృదయంలో పదిలపరచును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడాని స్తోత్రం. ఈ రాత్రి వేళ ఈ ఆరాధన ఇంతవరకు మీరు ఆశీర్వదించి మీ ఘనమైన నామమును మహింపరచుకున్నందుకు ఆయనను స్తుతిస్తున్నాను. ఈ సమయమున మా ఎదుట రాజుకు ఉన్నటువంటి అనుభవాలు, యాజకునికి ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలు మాకు బోధించారు, నేర్పించారు. దేన్ని కోరుకోవాలో మీరు మాకు తెలియపరిచారు. ఇంతవరకు రాజులను నమ్ముకొని రాజుల వలన ఏ మేలు పొందలేక ప్రభువా, జీవితంలో నష్టం, దుఃఖం, కన్నీళ్లు, భారం, వెట్టి చాకిరి మాత్రమే మిగిలి ఉన్నది తండ్రి. నీ స్తోత్రం. మా పితరులు ప్రభువా తండ్రి ఎందరో రాజులు యుద్ధమందు మరణించారు. వారు ఎవరికి ఏ సహాయం చేయలేకపోయారు తండ్రి. మీరైతే మాకు ప్రధాన యాజకుడుగా, మాకు సరిపోయిన దేవుడిగా దిగి వచ్చినందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని భరించటానికి, మమ్మల్ని మోయటానికి, మమ్మల్ని స్వస్థపరచటానికి, మా కొరకై విజ్ఞాపన చేయటానికి ప్రభువా నీ స్తోత్రం, మమ్మల్ని ఘనపరచటానికి మీరు మా మధ్యలోకి దిగి వచ్చారు. నీ స్తోత్రములు. మాకు యాజకుడుగా మీరున్నందుకే నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఏ యోగ్యత, ఏ అర్హత మాలో లేనప్పటికీ ప్రభువా మా పక్షాన మీరు విజ్ఞాపన చేస్తూ మమ్మల్ని క్షమిస్తూ మాకు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు. మీరు మాకున్నారు అనే ఒక ధైర్యంతో అడుగు ముందుకు వేయటానికి నీ బిడ్డలను మీరు బలపరిచినందుకై నీకు స్తోత్రములు. నన్ను, మమ్మను, మా అందరిని మీరు ఆకడి కొరకై సిద్ధపరచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.